హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ ఈ పేటకు నేనే మేస్తిరి నిరుపేదల పాలిటి పెన్నిది కాయా కష్టం ఎరుగని వాళ్లకు కబడ్దార్ గస్తి ముఠా మేస్తిరి వాసిని బాసు లుంగి ఎత్తి కొడితే ఎగిరెళ్ళి లీలామాల్ సెంటర్లో పడతారు అట్ట ఉంటది మరి దెబ్బ. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే మెగా ఫ్యాన్స్ కి మంచి కిక్కిచ్చే వారితోటి వచ్చేసినది. మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల్లో చాలా గట్టిగా చెప్పుకోదగ్గ సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. అబ్బాబాబాబాబాబా అప్పట్లో చాలా పెద్ద హిట్. అసలు శ్రీదేవి గారికి అతిలోక సుందరి అనే పేరు వచ్చింది ఆ సినిమాతోనే. టాలీవుడ్ లో అప్పటిదాకా ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేయిన సినిమా. అట్లాంటి సినిమా ఇప్పుడు మరోసారి మెగా ఫ్యాన్స్ కోసం రిలీజ్ చేస్తున్నారు. స్పెషాలిటీ ఏంటంటే కేవలం 2Dలోనే కాదు 3D వెర్షన్ లో కూడా సినిమాని విడుదల చేస్తున్నారట. ఓ పాత సూపర్ హిట్ సినిమాని 3D వెర్షన్ లోకి మార్చి విడుదల చేయడం అనేది ఇప్పటిదాకా మన టాలీవుడ్ హిస్టరీలోనే కాదు మొత్తం దేశంలోనే ఎప్పుడు జరగలేదు. మొట్టమొదటిసారి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమానే విడుదల చేస్తున్నారు. అందుకే సినిమా రిలీజ్ లో కూడా దూలగొట్టేయిద్ది. అందులో ఎట్లాంటి అనుమానం లేదంటున్నారు ఫ్యాన్స్. మే 10వ తారీఖు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఇక్కడే ఇంకో పెద్ద మడతకాజాలంటే విషయం ఉంది. ఉన్నాడుగా మన గిల్లుడు రాజా పద్దాక మెగా ఫ్యామిలీతో మెగా ఫ్యాన్స్ తో గిల్లుకోకపోతే అయ్యగారికి కొనుక్కు పట్టదు. అందుకే ఈసారి ఏకంగా బాసు సినిమాతో పోటీ పడేందుకు రెడీ అయిపోనాడు. అల్లు అర్జున్ షెడ్డి పాత్ర నుంచి రాడ్డులా మారేట్టు చేసిన సినిమా ఒకటి ఉందిగా, అదే దేశముద్రు. పూరి జగన్నాథ్ అప్పట్లోనే కనిపెట్టాడు అయ్యగారి లక్షణం. అందుకే ఆ పేరెట్టుంటాడు సినిమాకి. సర్లే కానీ ఆ దేశముద్రు సినిమాని ఇప్పుడు మే 10వ తారీఖుని మరోసారి విడుదల చేస్తున్నారట. ఇక్కడ సరిపోదన్నట్టు ఆ సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారట. అప్పట్లో అంటే 2023లో అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా సినిమాని విడుదల చేస్తే 1,50,00,000 చిల్లర పోగయ్యాయట. రామ్ చరణ్ ఫ్లాప్ సినిమా ఆరెంజ్ను 3వసారి రిలీజ్ చేసినా 3 కోట్లు వచ్చాయి. దాంట్లో సగం వచ్చాయి దేశముద్రు సినిమాకి. అట్లాంటి సినిమాని మళ్ళీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారట. ఏడు చేసుకోవడానికి పరువు తీసుకోవడానికి కాకపోతేను అనుకుంటున్నారు చాలా మంది. పైగా మెగాస్టార్ సినిమాల్లో చాలా మందికి ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా విడుదలయ్యే టైంలో విడుదల చేసి ఏదో పెద్ద ఘనకార్యం చేస్తున్నట్టుగా ఫీలింగ్ అయిపోతున్నారట గిల్లుడు రాజాలు. మామ అల్లుడి మధ్య పోటీ అని ప్రచారం చేస్తున్నారు కొంతమంది పిల్ల బచ్చాగాళ్ళు. బాసుకు బచ్చాకు పోటీ ఏంటే? బాస్ ఎక్కడ బచ్చా ఎక్కడ? జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఎక్కడ? ఆ చిల్లర పనులు చిల్లర మాటలు మాట్లాడే దేశముద్రు సినిమా ఎక్కడ అనుకుంటున్నారు సోషల్ మీడియా జనాలు. రెండు సినిమాలకు అసలు పోటీయే కాదు అంటున్నారు. మెగాస్టార్ సినిమా విడుదలయ్యే టైంలో తన సినిమాని విడుదల చేసుకుని ఏదో గొప్పోలం అనిపించుకునే తాపత్రయం తప్ప అందులో పెద్ద విషయం ఏటీ లేదని మరికొంతమంది గిల్లుడు రాజాకి సురకలంటిస్తున్నారు. మామకు అల్లుడికి పోటీ, మెగాస్టార్ వర్సెస్ ఐకాన్ స్టార్ ఇట్లాంటి మాటలు మాట్లాడితే మెగా ఫ్యాన్స్ కి మండిపోద్ది. మరి పోటీ అంటే సమ ఉజ్జీలు ఉండాలి. వాతలెట్టుకున్నంత మాత్రాన నక్క పులైపోతుందా? అట్లా ఎట్ట మాట్లాడతారో ఎటో మరి మనుషులు. జగదేక వీరుడు అతిలోక సుందరి అనే సినిమా ఓ క్లాసిక్ సినిమా. దమ్ముంటే గిల్లుడు రాజాను అట్లాంటి సినిమా తీసి అప్పుడు పోటీ పడమనండి అంటున్నారు మెగా ఫ్యాన్స్. అంతేకాని దేశముద్రు, జులాయి, గుట్కారాజు ఇట్లాంటి సినిమాలతో కాదు అంటున్నారు. ఆ గది సంగతి.